ఆధునిక కాలంలో ఏవైతే ఒళ్ళో పెట్టుకొని వాడడం వల్ల, ల్యాప్ లో పెట్టుకొని వాడడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అవుతుందని జర్నల్ లో కూడా పబ్లిష్ చేశారు రీసెంట్ గా. ఒక హీట్ బాగా జనరేట్ అయ్యి దానివల్ల కణాలు అనేది తక్కువ అవ్వడం జరిగి దాని తర్వాత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావచ్చు అనేది కూడా వాళ్ళు సైంటిఫిక్ గా దే హావ్ కమ్ టు ద కన్క్లూజన్ అనమాట. సో ద రీసెంట్ అడ్వాన్సెస్ అంటే మనం ఎంతైతే మనము ఆధునికత 21st సెంచరీలో ఉన్న ప్రాబ్లమ్స్ లైక్ ల్యాప్టాప్ గానీ, సెల్ ఫోన్ వాడడం యూసేజ్ గానీ, పొల్యూషన్, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా మన ఓవరాల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట. అండ్ అఫ్ కోర్స్ యంగ్ గర్ల్స్ మీరు చూసే ఉంటారు, ఒబేసిటీ ప్రాబ్లం. ఒబేసిటీ వల్ల కూడా థైరాయిడ్ ప్రాబ్లం డిటెక్ట్ అవ్వడం, పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లమ్స్ ఉండడము, ఈ హార్మోనల్ చేంజెస్ ఎక్కువ అవ్వడము. అది కాకుండా స్త్రీలు కూడా 40 వయసులో ఏదైతే ముట్లా అయిపోవడం అనేది జరుగుతూ హార్మోనల్ చేంజెస్ వస్తాయి, అంటే మెనోపాజల్ చేంజెస్ వస్తాయో అవి అంతకంటే ముందుగా జరగడం కూడా చూస్తున్నాం. 35-30 years లో కూడా వాళ్ళకి ముట్లా ఆగిపోవడము, లేకపోతే ప్యూబర్టీ ఎర్లీగా వస్తుంది 8-9 years కి, మెనోపాజ్ కూడా ఎర్లీగా వస్తున్నది చూస్తున్నాం ఈ కాలంలో. సో ఇవన్నీ ఆర్ ద కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఒక కారణం. ఒక కాల్ ఇద్దామండి. లతా గారు. లతా గారు నమస్తే, చెప్పండి. నమస్తే. ఏంటి ఈ ఆర్టిఫిషియల్ దీని వల్ల హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ వస్తారని అంటున్నారండి. మరి హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ వస్తే వాళ్ళకి ఐక్యూ బాగుంటుందా? అది దానివల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే భయం వేస్తుందండి. లేదమ్మా, మీరు అంటే ఈ హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ ఎక్కడ విన్నారు నాకు తెలియదుమా. అలాంటిది ఏమీ ఉండదుమా. చిల్డ్రన్ ఆర్ యూజువలీ హ్యావ్ నార్మల్ ఐక్యూ. నార్మల్ గా ఏదైతే 1-2% అనామలీస్ అంటే లోపాలు ఏవైతే డిటెక్ట్ అవుతాయో నార్మల్ పాపులేషన్ లో, ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ద్వారా తీసుకున్నప్పుడు కూడా అంతే ఇన్సిడెన్స్ ఉంటుంది అనమాట. అది ఎక్కువ అవ్వడము, ఇలాంటి చిల్డ్రన్ కి లోపాలు ఉండడం అనేది జరగదు. కొంచెం స్టడీస్ లో అంటే ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ తో, ఏఆర్టీ మెథడ్స్ తో పుట్టే పిల్లలు ఐక్యూ బాగుంటది అంటారంటే దాంట్లో నిజం ఉందా? లేదండి, అలా కూడా ఏం లేదు. అఫ్ కోర్స్ ఐక్యూ డిపెండ్స్ ఆన్ ద జెనెటిక్స్. ఆ పేరెంట్స్ జెనెటిక్స్ బట్టే ఉంటుంది. మనం చేసే ప్రొసీజర్ తో ఐక్యూ ఇంప్రూవ్ అవ్వడం అనేది జరగదు, అన్లెస్ మనం ఏమన్నా స్పెషల్ గా డిఫరెంట్ ఎగ్స్, డిఫరెంట్ స్పర్మ్స్, జీన్స్ చేంజ్ చేస్తే తప్ప. ద ఐక్యూ డిపెండ్స్ ఆన్ ద జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కపుల్, నథింగ్ మోర్ దెన్ దట్. ఓకే. అంటే నార్మల్ పాపులేషన్ లో ఐక్యూ ఎక్కువ ఉండడం కానీ, లేకపోతే ఏదైనా లోపాలు ఇలా ఉంటాయి, అలాగే ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో కూడా అంతే ఉంటుంది. అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అంతే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్. అఫ్ కోర్స్ ఒక్కటేంటో గుర్తుపెట్టుకోవాలంటే, ఎస్పెషలీ ఈ కణాలు లేని పేషెంట్స్ అంటే అజోస్పర్మియా పేషెంట్స్ లో మాత్రము వాళ్ళకు జెనెటిక్ టెస్టింగ్ తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్ లో కొందరికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేవి డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ టెస్టింగ్ చేయకుండా మనం ఈ IVF ICSI ప్రొసీజర్ అనేది చేస్తే వాళ్ళకు లోపాలు ఉండే బిడ్డలు పుట్టే అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ ముందు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. పర్వీన్ గారు కాల్ చేద్దాం. పర్వీన్ గారు. హలో మేడం, డాక్టర్ గారు మాట్లాడాలండి. చెప్పండి డాక్టర్ గారు, వింటున్నారు? మీకు వస్తుంది అడగండి. మేడం అసలు పీరియడ్స్ సరిగ్గా రావడం లేదండి. 23 years కాడి నుంచి అసలు రావడం లేదండి. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి నాకు 11 years అవుతుంది. సంవత్సరం 2 సార్లు అట్లా వస్తుంది. అంత మందులు వాడితే వస్తుంది, లేకపోతే రావడం లేదు. మీరు ఎవరినైనా కన్సల్ట్ చేశారు మా డాక్టర్ ని? చేశానండి. పిల్లల కోసం మందులు కూడా వాడాను. ఎంత నీటి బుడగలు ఉన్నాయి అని ఆపరేషన్ చేయాలి అని అన్నారు. కరెక్ట్ మా, మీరు చెప్పేది బట్టి చూస్తే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లాగా ఉంది మా. మీరు చెప్పేది చూస్తే దానికి ఈ నీటి బుడగలు అనేది ప్రాబ్లం ఉంటుంది అనమాట ఓవరీస్ లో. అలాంటప్పుడు ఆ ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా డ్రిల్లింగ్ చేస్తే మీకు డెఫినెట్లీ ఆ ప్రాబ్లం అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మెడిసిన్స్ కూడా కొంచెం పనిచేసి ట్రీట్మెంట్, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా సరిగ్గా మీకు ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ కూడా తగ్గితే బాగుంటుంది మా. లావణ్య గారు కావాలండి. లావణ్య గారు. లావణ్య గారు చెప్పండి, మీకు వస్తుంది అడగండి. మేడం మాకు పిల్ల 7 సంవత్సరాలు అయ్యిందండి. పిల్లలు లేరండి. నార్మల్ అని చెప్తున్నారండి ఇద్దరికి. ఏమేమి టెస్ట్ చేయించుకున్నారు మా? మేము అండము ఎంత సైజు చేయించుకున్నామండి. మళ్ళీ అదేంటిది బేబీ వచ్చే బేరం కరెక్ట్ ఉండాలో చేయించుకున్నామండి. అవన్నీ బాగానే ఉన్నాయి, తనకు కూడా బాగానే ఉందని చెప్పిందండి. అంటే మీరు చెప్పేది HSG ఎక్స్రే ఏమైనా తీయించుకున్నారమ్మా? తీయించుకున్నానండి.
ఒకటిమా అంటే మీరు 7 సంవత్సరాలు అయింది పిల్లలు లేనప్పుడు ఇంకా డీటెయిల్ గా ఎగ్జామిన్ చేసేసి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి మా, బాగుంటుంది. అది కాకుండా ఒకవేళ లాప్రోస్కోపీ ఇదివరకు కాలేదంటే ఒకసారి లాప్రోస్కోపీ చేయించుకుంటే కూడా మనకు కొన్ని తెలియని విషయాలు తెలుస్తాయి అన్నమాట ఆ ప్రొసీజర్ లో. దాని తర్వాత దానికి నెక్స్ట్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం బాగుంటుంది. నెక్స్ట్ రేణుకా గారు కాలండి. రేణుకా గారు చెప్పండి. చెప్పండి. దగ్గర చేస్తండి, అసలు PCOD అన్నారు డాక్టర్ కన్సల్ట్ చేస్తే. ఓకే మ్యామ్. మెడిసిన్ చేసుకుంటేనే పీరియడ్స్ వస్తాయి, లేకపోతే ఇప్పటికి 11 months నుంచి ఇంకా అదే పోయిన ఏప్రిల్లో. చెప్పండి. అదే ఎట్లా పీరియడ్స్ రెగ్యులర్ అయితాయండి? ఎంతండి మీ పాప వయసు? 20 years అండి. 20 years. ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉందండి? అంటే 11 months కంటే బిఫోర్ పీరియడ్స్ అదంతా అదే వచ్చేదా? రాకపోయేదండి, ఎప్పుడు ఇంకా ఇదే ప్రాబ్లము. మేము సవితాదేవి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాము. మేడం ఏమని చెప్పారు? తను PCOD అని చెప్పిండ్రు. తర్వాత టాబ్లెట్స్ ఇట్లా క్రిమ్సన్ ఇచ్చిందండి. ఆ క్రిమ్సన్ వేసుకుంటేనే అది ఆగిపోయినాక 3-4 days కు పీరియడ్ వచ్చేది. అదేమా. తర్వాత మళ్ళీ ఇంకెప్పట్లాగానే మళ్ళీ 2 years కోర్స్ అన్నది. కోర్స్ బంద్ చేసినాక మళ్ళీ ఆగిపోయింది. ఓకే మా. మీ పాప వెయిట్ వెయిట్ ఎంత ఉంటుందమ్మా? ఓవర్ వెయిట్ ఉందా పాప? ఓవర్ వెయిట్ లేదండి, చాలా తక్కువ, 50 అంతే. అంతే. ఓకే, కరెక్ట్. అంటే మీరు చెప్పే ప్రాబ్లమ్ ఆఫ్ కోర్స్ పాలిసిస్టిక్ ఓవరీ కాకుండా వేరే ఇతర హార్మోన్ టెస్ట్లు కూడా చేస్తే బాగుంటుందమ్మా, ఇంకేమైనా హార్మోన్ ప్రాబ్లం ఏదన్నా ఉందా అనేసి. కొందరికి ఏంటంటే ప్రతిసారి ఈ మెడిసిన్స్ వాడితేనే పీరియడ్స్ రావడం అనేది జరుగుతుందమ్మా. అలాంటప్పుడు మనము ఈ PCOD ప్రాబ్లం కి క్యూర్ అనేది లేదు. మనము దీన్ని ఎలా మేనేజ్ చేయాలో మనము రెగ్యులర్ గా డాక్టర్ తో చెకప్ చేసుకుంటూ ఉండి వెయిట్ ఒకటి కంట్రోల్లో పెట్టుకోవడము. అది కాకుండా మెడిసిన్స్ ఒకవేళ పేషెంట్ కి ఒకవేళ 2 months 3 months తర్వాత కూడా పీరియడ్స్ రావట్లేదంటే ఒక 5 days కొన్ని మెడిసిన్స్ వాడితే పీరియడ్స్ వస్తాయన్నమాట. సో దట్ అది ప్రొలాంగ్డ్ గా ఒకవేళ 3 months 6 months అలా బ్లీడింగ్ కాకుండా ఉంటే పీరియడ్స్ అయినప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు 2 months కి ఒకసారి 3 months కి ఒకసారి ఒక 5 days కొన్ని ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ ఉంటాయి, అవి వేసుకుంటే పీరియడ్స్ వస్తాయి అనమాట. దానివల్ల మీకు నష్టమేమో ఉండదు, అది కాకుండా బ్లీడింగ్ కూడా ఎక్కువ కాకుండా ఉంటుంది మా. నెక్స్ట్ సునీత గారు కాలండి. సునీత గారు. హలో. సునీత గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి డాక్టర్ గారు. 1 month అయిందండి అబార్షన్ అయ్యి. అయితే టార్చ్ టెస్ట్ చేయించుకున్నాను. అయితే సైటోమెగాలోవైరస్ IgG అనేది 1.85 ఉన్నవి, రిమైనింగ్ అని 0.46 ఆ రేంజ్ లో ఉన్నవి. అయితే డాక్టర్ మెడిసిన్స్ అవసరం లేదమ్మా అంటున్నారు, ఇది కరెక్టేనండి? కరెక్ట్ మా. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో టార్చ్ టెస్ట్ అని కూడా పెద్దగా అవసరం లేదు అనేసి లేటెస్ట్ రీసెర్చ్ లో చెప్తున్నారు మా. టార్చ్ టెస్ట్ కంపల్సరీ చేయించుకునే అవసరం కూడా లేదనమాట, ఎందుకంటే ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్ గా మనం చూస్తుంటాము. దానికి ఆల్రెడీ మీకు CME వైరస్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటే, అది ఒకసారి వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటే మళ్ళీ అది రికరెంట్ గా మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ అవ్వడం అనేది జరగదు. సో అంటే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అనమాట. సో దానికి ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు. ఓకే. అంటే పాతకాలంలో అండి మ్యారేజ్ అయ్యాక 10 to 14 years 15 years కూడా పిల్లలు పుట్టారని కూడా మనం చూస్తుంటామండి. అంటే ఇప్పుడు 2-3 years అవగానే మేము అప్రోచ్ అవ్వడం, ట్రీట్మెంట్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే అలాగా కూడా పుడతారేమో కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు కూడా ఇయర్స్ టుగెదర్. దీంట్లో ఏంటి మరి విషయం ఏంటి? ఓకే, యా, అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయి అనమాట బాడీలో. అంటే ఒక కణాలకి యాంటీబాడీస్ బాడీలో డెవలప్ అయ్యి అది కొన్ని రోజులు కొన్ని ఏళ్ల తర్వాత ఆ యాంటీబాడీస్ కి మనకు ఎఫెక్ట్ తగ్గిపోతుంది అనమాట బాడీలో. సో ప్రాబ్లీ 10-14 years తర్వాత యాంటీబాడీస్ అన్ని మనలో మనం సప్రెస్ అయిపోయి ప్రెగ్నెన్సీ రావచ్చు. అది కూడా అంటే వన్ ఆఫ్ ది రీజన్స్ ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా 14 years తర్వాత 15 years తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఇంకా వేరే కారణం అనేది స్పెసిఫిక్ గా మనం చెప్పలేము. అంటే ఆఫ్ కోర్స్ లక్ ఫ్యాక్టర్ ఇవన్నీ ఉంటాయి. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో కొందరికి 5 years తర్వాత 7 years తర్వాత వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ కూడా కన్సీవ్ అయిన వాళ్ళు ఉంటారు అనమాట. అది కానీ అలాంటి అపోహలతో 10 years తర్వాత పుట్టారు కదా మనము వెయిట్ చేద్దాం అనేసి అపోహలో ఉండకపోవడం మంచిది. దానికన్నా ముందు జాగ్రత్తగా టెస్ట్లు చేసుకుని అసలు ప్రాబ్లం లేదు అనుకుంటే పర్వాలేదు, మీరు వెయిట్ చేసినా పర్వాలేదు, ఎస్పెషల్లీ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు. అది కాకుండా మేజర్ గా ఇప్పుడు అసలు కొందరికి చాలా 10 years తర్వాత ట్రీట్మెంట్ కోసం వస్తారనమాట. అలాంటప్పుడు అసలు హస్బెండ్ యొక్క సిమెన్ శాంపుల్ మనం అనలైజ్ చేస్తే అసలు కణాలు లేవు అనేసి రిపోర్ట్ వస్తుంది. సో అలాంటప్పుడు మీరు 10 years వెయిట్ చేసినా 1 year వెయిట్ చేసినా
ట్రీట్మెంట్ అనేది ఈ ఐవీఎఫ్ ఫిక్స్ ప్రొసీజర్ ఉంటుంది. సో అలాంటప్పుడు వెయిట్ చేసి ఉపయోగం ఉండదు, ఇలాంటి ఏజ్ కూడా పెరిగిపోతుంది. వనిత గారు కాల్ చేద్దామండి. వనిత గారు, హలో. వనిత చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, కొంచెం గట్టిగా చెప్పండి. నాకు మ్యారేజ్ 3 years అవుతుందండి. హలో చెప్పండి, వినపడుతుంది. అదే మ్యారేజ్ 3 years అవుతుందండి. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ 1.5 years బ్యాక్ నవంబర్ లోని బేబీ 6th month మా బేబీ చనిపోయింది అనమాట. దాని తర్వాత నుంచి మళ్ళీ ఇంకేం ప్లాన్ చేయలేదు. కాకపోతే ఇంకొక 3-4 months నుంచి సింటమ్స్ చూపిస్తుంది అనమాట. కొంచెం పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అలాంటివి, పీరియడ్స్ రెగ్యులర్ గా లేకపోవడం అలాంటివి. ఫస్ట్ టైం ఒక ఫస్ట్ అవుతే తర్వాత మళ్ళీ ఒక 10 days గ్యాప్ తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది అనమాట. అలా అవుతుంది నాకు. డాక్టర్ చెకప్ చేయించుకున్నాను, కాకపోతే ఏం ప్రాబ్లం లేదండి, మీరు మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ దాని తర్వాత ఇంకా మళ్ళీ ఇంకేం చేయలేదు, నేను స్కానింగ్ అలాంటివి ఏం చేయించలేదు. ఇంకా మీది అంటే అబార్షన్ తర్వాత ఏమైనా అల్ట్రాసౌండ్ ఏమైనా చేయించుకున్నారమ్మా? ఏం చేయించుకోలేదండి, ఇంకా అసలు ఇంకా ఏమీ లేదు అసలు. ఓకే, మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి. యూట్రస్ ఓవరీస్ ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే బాగుంటుంది. అది కాకుండా ఏమన్నా యూట్రస్ లో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయో చూసుకుంటే బాగుంటుందమ్మా. దానికి తగిన బ్లడ్ టెస్ట్లు, తర్వాత అదే కాకుండా హార్మోన్ టెస్ట్లు కూడా చేసుకుంటే మనకు ప్రాబ్లం ఏమన్నా ఉందా లేదా అనేది తేల్చుకున్న తర్వాత అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తే బాగుంటుంది. గీత గారు కాల్ అండి. గీత గారు, మేడం గీత గారు చెప్పండి. మేడంతో మాట్లాడండి. చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే మేడం, నా మ్యారేజ్ అయ్యి 3 years అయింది మేడం. ఓకే. 5 months బ్యాక్ కన్సీవ్ అయ్యాను. బట్ ఏంటంటే మిస్డ్ అబోర్షన్ అయింది మేడం 3rd month లోని. ఫీటల్ హార్ట్ బీట్ ఇస్ నాట్ నోటిసబుల్ అని చెప్పారు. సో ఎందువల్ల ఇలా జరిగింది మేడం? అబోర్షన్ అయిన తర్వాత ఎన్ని మంత్స్ తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఆలోచించాలి? అబార్షన్ అయిన తర్వాత అట్లీస్ట్ 3 months గ్యాప్ ఉంటే బాగుంటుందమ్మా. ఇదివరకు ఒకసారి అంటే మీకు ఆల్రెడీ ఒకసారి అబార్షన్ అయింది కాబట్టి ముందు జాగ్రత్తగా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అది వాడితే బాగుంటుంది. అది కాకుండా ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అయిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బాగుంటుందమ్మా. ఇంకోటి ఏంటంటే విషయము, ఈ మిస్డ్ అబార్షన్ అనేది చాలా కామన్ మా. అరౌండ్ 10 to 20% ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ ఇలా అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా లోపాలు ఉంటే ఆ పిండంలో అది పెరగడము ఆగిపోయి ఇలా అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికి మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరు నెక్స్ట్ టైం కన్సీవ్ అయ్యే అవకాశం బాగుంటుంది. ప్రెగ్నెన్సీ కూడా 9 months పూర్తయ్యే అవకాశం బాగుంటుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత ఈ సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసి ఎన్నో దూరాల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసాక వస్తూ ఉంటారు కదండి. అంటే దూరం నుంచి కూడా వస్తుంటారు స్పెషలిస్ట్ దగ్గరికి. ఇలా వచ్చే వాళ్ళు ఇంకా టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే బేసిక్ గా ఎలాంటి పరీక్షలు చేయించుకుని అంటే లేటెస్ట్ రిపోర్ట్స్ తో మీ దగ్గరకు వస్తే మంచిది అనేది మనం డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు సంజీవని కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. ఆ బోసి నవ్వుల పాప, కేరింతలతో మనసు దోచే ముద్దుల చిన్నారి మీ ఊహలకే పరిమితమా? సంతానం లేని వారికి ఆశా కిరణం సూర్య ఫెర్టిలిటీ సెంటర్ ని సంప్రదించండి. మాతృత్వ స్వప్నాన్ని నిజం చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి సూర్య ఫెర్టిలిటీ సెంటర్, బంజారా హిల్స్, రోడ్ నంబర్ 3, హైదరాబాద్. ఫోన్ 8850131000. క్యాండిడ్ ది ప్లే స్కూల్, బిల్డింగ్ బెటర్ ఫ్యూచర్. అడ్మిషన్లు ఆరంభం. వివరాలకు క్యాండిడ్ ప్లే స్కూల్, పిల్లర్ నెంబర్ 84, మారుతినగర్, మెహదీపట్నం, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 32968484. ఇంటర్నేషనల్ స్కూల్, redefining global excellence, Sarur Nagar, Hyderabad. Admissions are open for 2012-13. Contact number 9246275370. There are no more highs in Mumbai. ఉన్నాడు సార్. ఇక్కడ సూర్యాభాయ్ అని ఎవడో ఉన్నాడంట కదా. భాయ్ కాన్? సూర్యాభాయ్. సెల్ఫీ టిఫిడు ఎక్కడి నుంచి వచ్చాడు? సూర్యాభాయ్ అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్ అవుద్ది. సూర్యాభాయ్ అంటే నేను కాదు, ఇట్స్ అ బ్రాండ్. ప్రతిరోజు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ వాటర్ టేస్ట్ లో చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం. కానీ బ్రెడ్ ఉప్మా అండ్
బ్రెడ్ గులాబ్ జామ్ నేర్చుకోవాలనుకుంటే డోంట్ మిస్ వాట్ ఇట్ ఈస్. మీరు విద్యార్థులా? సరైన గైడెన్స్ దొరకడం లేదా? మీరు ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? ఏ రంగాన్ని ఎంచుకోవాలో తెలియడం లేదా? మీలాంటి వారి కోసమే గైడ్ ఎడ్యుకేషన్ అండ్ కెరియర్ లైవ్ షో. వివిధ రంగాల నిపుణుల గైడ్ లైన్స్ తో సమగ్రమైన లైవ్ షో గైడ్ ఎడ్యుకేషన్ అండ్ కెరియర్, సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8:30 ఓంకార నాదంతో పరిఢవిల్లే దేవాలయాలు, అష్టైశ్వర్య ప్రదాయకంగా ఆధ్యాత్మిక ప్రాభవంతో అలరారే దివ్య ధామాలు, వైవిధ్యభరితమైన భారతీయ సంస్కృతికి వెలకట్టలేని ఆభరణాలుగా విరాజిల్లుతున్న ఆలయాలు, ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు నాగార్జున సిమెంట్. గాసిప్స్, సెలబ్రిటీ ఇంటర్వ్యూస్, టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ విశేషాలు, ఫ్యాషన్ షోస్, సినిమా ఓపెనింగ్స్, ఆడియో ఫంక్షన్స్, బాలీవుడ్ తారల తళుకులు, మార్కెట్లోకి రిలీజ్ అయిన కొత్త కార్లు, ఇంకా ఎన్నో ఆసక్తికర విశేషాలతో ఈ నౌ సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు. వడ్లు గంటవే నా గుండెలదరా, నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు, నిన్ను రొమ్మియోగ మారినది లగ్గాయిత్తు. కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. వెల్కమ్ బ్యాక్ టు సంజీవిని. సూర్య ఫెర్టిలిటీ సెంటర్ ప్రముఖ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ సునీత గారితో సంతానలేమి సమస్యలకు కృత్రిమ గర్భధారణ పద్ధతులు, వాటిలో వచ్చిన ఆధునికతల వివరాలు తెలుసుకుంటున్నాం. అయితే మనం డిస్కస్ చేస్తున్నామండి, ఈ సంతానలేమి సమస్యల కంటే కొన్ని ఇయర్స్ తర్వాత కూడా కలిగే అవకాశం ఉంది. కానీ ఏ ఏ ప్రయత్నాలు, ఏ ఏ టెస్టులు చేయించుకున్న తర్వాత ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరకు వస్తే మంచిది? అంటే అఫ్ కోర్స్ ఒకవేళ వాళ్ళు గైనకాలజిస్ట్ ఆల్రెడీ కన్సల్ట్ చేసుంటే రొటీన్ బ్లడ్ టెస్ట్ లో, హార్మోన్ టెస్ట్లు అవి చేసుంటారు. కానీ కొందరు గైనకాలజిస్ట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఇన్ఫర్టిలిటీ కేసుని అసలు డీల్ చేయరు అనమాట. అంటే వాళ్ళు అలాంటప్పుడు డైరెక్ట్ గా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త పేషెంట్ వచ్చినప్పుడు వి ప్రిఫర్ దట్ ఆ పేషెంట్ పీరియడ్స్ అయిన సెకండ్ థర్డ్ డే హాస్పిటల్ కు ఇన్ఫర్టిలిటీ సెంటర్ కు వచ్చి తగిన టెస్ట్ చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే కొన్ని ఇఫ్ యూ టేక్ సమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ కానీ విలేజెస్ లో కానీ ఆ టెస్ట్లు చేయకపోవచ్చు, చేసినా కానీ ఆ రిపోర్ట్స్ ఎంతవరకు కరెక్ట్ ఉంటాయి అనేది కూడా అనుమానకరంగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ హార్మోన్ టెస్ట్ ఎస్పెషలీ, ఎందుకంటే ఆ రిపోర్ట్స్ బట్టి మన ట్రీట్మెంట్ అంతా బేస్డ్ ఉంటుంది. కాబట్టి యూజువల్లీ పేషెంట్స్ కి అడ్వైజ్ చెప్తాం ఏంటంటే రొటీన్ టెస్ట్లు పర్వాలేదు, మీరు బయట చేయించుకున్నా ఇట్స్ ఓకే, బట్ ఈ ఇంపార్టెంట్ టెస్ట్ లైక్ హార్మోన్ టెస్ట్ మాత్రము
కన్సర్న్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ లో చేయించుకుంటే మనకు కరెక్ట్ రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి బేస్డ్ ఆన్ దోస్ రిపోర్ట్స్ మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, సరిత గారు కాల్ చేద్దాం. సరిత గారు, నాకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయింది 5 months బ్యాక్. అయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఓవరీలో ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే అది కరెక్ట్ స్కానింగ్ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ప్రెగ్నెన్సీ వచ్చిందనే ఎవరికి తెలియలేదు. అయితే మామూలుగా టాబ్లెట్స్ వేసుకుంటే బ్లీడింగ్ అవుతుందేమో అని చెప్పారు, కానీ అది టాబ్లెట్స్ వేసుకోలేదు. అనుకోని పరిస్థితుల్లో నాకు చాలా సీరియస్ కండిషన్ లో నేను హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఓవరీ పార్షియల్ తీసేశారు మేడం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఓవరీ నాకు సరిగా లేదు. 5 months అయింది. మళ్ళీ నేను ఒకసారి ఐవీఎఫ్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు 5 months అయింది కదా, నేను ట్రై చేయొచ్చు అంటారా, ఇంకా వెయిట్ చేయమంటారా? నాకు మళ్ళీ ఎక్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మళ్ళీ నాకు కన్సీవ్ అవ్వడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? మళ్ళీ ఇంజెక్షన్స్ తీసుకుంటాను కదా మేడం, మళ్ళీ నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఓవరీకి? నా హెల్త్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? చాలా సీరియస్ కండిషన్, అంటే నేను ఇంకా చనిపోతాను అని చెప్పాను మేడం. అక్కడి వరకు వెళ్ళాను. అందుకే నాకు ఇప్పుడు చేయించుకోవాలని భయం వేసింది, కానీ నాకు చిల్డ్రన్స్ కావాలి. 8 years అవుతుంది నా మ్యారేజ్ అయిపోయి. కరెక్ట్ మా, అంటే ఫస్ట్ ఐఎమ్ సో సారీ ఇంత అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయిందమ్మా. కానీ ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్స్ లో ఇన్సిడెంట్స్ చాలా తక్కువమా. అన్ఫార్చునేట్లీ మీకు అది జరిగింది. ఒకటి ఏంటంటే మీ ఏజ్ ఎంత ఉంటుందమ్మా ఇప్పుడు? అయ్యా, ఇప్పుడు పేషెంట్ చెప్పిన ప్రకారం ఒక సైడ్ ఓవరీ లేదు, అంటే ఒక ఓవరీతోనే మనము పనిచేయాలన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే ఫస్ట్ హార్మోన్ టెస్ట్లు, యూజువల్లీ పీరియడ్స్ అండ్ సెకండ్ థర్డ్ డే కొన్ని హార్మోన్ టెస్ట్లు ఉంటాయన్నమాట. అవి చేయించుకుంటే మనకు అండం ఉత్పత్తి శక్తి అనేది ఎంతవరకు ఉంది, ఎంత ఏమన్నా తగ్గిపోయిందా అనేసి కొంచెము అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మనము డెఫినెట్లీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి ఇంకోసారి వెళ్ళడానికి మంచి అవకాశం ఉందమ్మా. మీరు దానికోసం వరి కాకుండా, కంగారు పడకుండా వెళ్ళొచ్చు. ఎక్టోపిక్ ఇన్సిడెన్స్ అనేది అఫ్ కోర్స్ కొంచెం రిస్క్ ఉంటుంది, బట్ ఐవీఎఫ్ ప్రొసీజర్ యూజువల్లీ చాలా రిస్క్ తక్కువ ఉంటుంది. బికాజ్ మీకు ఈ ఇన్సిడెంట్ ఇదివరకే జరిగింది కాబట్టి ముందు జాగ్రత్తగా దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ ద్వారా వస్తే ఇమీడియట్ గా మనము ఈ ఎక్టోపిక్ ఇదివరకు వచ్చింది కాబట్టి ముందుగానే స్కాన్స్ చేసుకుంటూ దాన్ని దృష్టిలో పెట్టుకుని మేనేజ్ చేసుకుంటే తగిన ఫలితం లభించవచ్చు. లక్ష్మి గారు కాల్ అండి. లక్ష్మి గారు, హలో హలో డాక్టర్ గారు అండి, చెప్పండి. నమస్తే అండి. అంటే నాకు ప్రాబ్లం అంటే అన్ని టెస్టులు చేయించుకున్నానండి నేను పిల్లల కోసం. తర్వాత ఏంటంటే హార్మోన్స్, థైరాయిడ్, స్కానింగ్ మొత్తం ఇవన్నీ టెస్ట్లు అయిన తర్వాత ఐవీఎఫ్ కూడా చేయించుకున్నానండి. అంటే కాకపోతే 39 years లో 1 year పూర్తిగా నేను 6 times 7 times నేను ఐవీఎఫ్ చేయించాను. అది నాకు మరి ఇంకా కన్సీవ్ అవ్వలేదండి. 1 year నాకు ఒక 1 lakh rupees వేస్ట్ అయింది. అందుకు చెప్తున్నాను మామూలుగా. అది నాకు ఎందువల్ల అంటారండి సార్, మా వర్తలుగా ఇది కౌంట్ లేదనుకోండి, పూర్తి ఐవీఎఫ్ చేయించుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని టెస్ట్ మీరు చెప్పిన టెస్ట్లు అన్ని, హార్మోన్స్ టెస్ట్, థైరాయిడ్, పూర్తి నాలో ఏ ఫాల్ట్ లేదు మేడం గారు. అది ఏంటి ఎందువల్ల? అది నా ఏజ్ ఎక్కువ ఉన్నా అది కలుపుతున్నాను. ఒకటేమా మీ ఏజ్ ఎంత అన్నారు? 39 years. 39 years. లాస్ట్ ఇయర్ నేను పూర్తిగా వైజాగ్ లో ఐపీఎఫ్ చేయించుకున్నానండి. కరెక్ట్ మా, అంటే పూర్తిగా లాస్ట్ ఇయర్ అంతా నేను హాస్పిటల్ కి వెళ్ళి రావడం, ఐపీఎఫ్ చేయించుకొని మంత్లీ వెళ్ళి చేయించుకుని రావడం అయింది. 1 year నాకు అంతే. సరే మరి అది ప్రాబ్లం ఏంది వల్ల అంటే 1 time ఫస్ట్ టైం 1 or 2 times ఐపీఎఫ్ చేస్తే ఫెయిల్ అవ్వచ్చు. కానీ నేను ఒక్కొక్క టైం లోనే 2 times కూడా చేయించాను. అంటే అలా 2 times వన్ డే బిఫోర్ లోనే 2 times కూడా చేయించాను. అయినా కూడా అది కన్సీవ్ అవ్వలేదు. అది ఫాల్ట్ ఎలా అని అర్థం కావట్లేదు. ఒక్కసారి నేను అడిగేది వివరంగా చెప్పండి మా. మీరు ఐవీఎఫ్ చేయించుకున్నారా 6-7 times, లేదంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం, అంటే ఫ్రీజ్ చేసి ట్రాన్స్ఫర్? ఐవీఎఫ్ 7 times మంత్లీ అలా చేయించానండి. ఐవీఎఫ్ చేయించాను. ఐవీఎఫ్ అంటే మీకు ఇంజెక్షన్స్ ఇచ్చారా? ఇంజెక్షన్ ఇచ్చారండి. యూజువలీ ఏంటంటే అట్లీస్ట్ ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయిందంటే మినిమం వి టెల్ ద పేషెంట్ అట్లీస్ట్ ఒక 4 to 6 months గ్యాప్ చెప్తామా. నెక్స్ట్ ఇమీడియట్ గా ఐవీఎఫ్ అనేది చేయడం జరగదు. సో మీరు చెప్పేది బట్టి చూస్తే ఐవీఎఫ్ చేయించుంటారు, కానీ ఐవీఎఫ్ కంటే ప్రాబ్లీ నెక్స్ట్ 2-3 times ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది జరుగుంటుంది.
ఒకటేంటంటే దృష్టిలో పెట్టుకోవాల్సింది 39 years లో కొంచెము సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుందమ్మా. లెస్ దెన్ 35 years లో ఏదైతే సక్సెస్ రేట్ ఉంటుందో అది 39 years ఏజ్ కి తగ్గిపోతుంది అనమాట. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. అది కాకుండా మీ హస్బెండ్ కి కణాలు లేవని చెప్తున్నారు కాబట్టి హస్బెండ్ యొక్క టెస్టిక్యులర్ బయాప్సీలో కణాలు ఎంతవరకు బాగున్నాయి, దాని మార్ఫాలజీ ఎలా ఉంది అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే తయారయ్యే పిండాల క్వాలిటీ ఎలా ఉంది, అదేమన్నా తక్కువ క్వాలిటీలో ఉన్నాయా అందే 3 grades లో ఉంటాయి మా పిండాల క్వాలిటీ, గ్రేడ్ ఏ, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. సో అలాంటి ఏమైనా తక్కువ క్వాలిటీ ఎంబ్రియోస్ ఉంటే అది మనం ఐవీఎఫ్ చేస్తే దానికి సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కారణాలు కూడా ఉండొచ్చు. మీరు చెప్పేది అంటే నాకు వివరంగా అర్థం కాలేదు, మీరు చెప్పేది బట్టి నేను ఇది ఆన్సర్ చెప్తాను. అంటే 7-8 times అంటే తను ఎమోషనల్ గా కూడా ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఉంటుందండి, చాలా డిప్రెస్ అయి ఉంటారు. ఇప్పుడు ఇలాంటి దగ్గరికి అప్రోచ్ అవుతాయి అంటే బాగా ఇంకే విధమైన స్టడీస్ చేయించగలుగుతారు, ఏ విధంగా అనలైజ్ చేయగలుగుతారు? అంటే ఇంపార్టెంట్ థింగ్ ఇస్ 39 years ఏజ్ లో పేషెంట్ వాళ్ళు వస్తే, అండ్ ఎస్పెషలీ ఏజ్ ఫ్యాక్టర్ అండ్ అఫ్ కోర్స్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ కూడా ఉంది. ఇప్పుడు చెప్పిన పేషెంట్ ఏదైతే అజోస్పర్మియా అని కూడా చెప్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి డీటెయిల్ గా కౌన్సిల్ చేయడం ఇంపార్టెంట్. అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ట్రీట్మెంట్ గురించి పెట్టుకోపోతే బెటర్ అనేసి కౌన్సిల్ చేయడం కూడా, అంటే వాళ్ళకు సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంటుంది అనేసి వాళ్ళకి డీటెయిల్ గా కౌన్సిల్ చేయడం కూడా ఇంపార్టెంట్. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టేషన్స్, అంటే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోపోతే బాగుంటుంది ట్రీట్మెంట్ లో కూడా. బికాస్ అట్ ద మోస్ట్ మనకు సక్సెస్ రేట్ అనేది ఇట్స్ రేంజ్ ఫ్రమ్ 30 to 50% డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్. సో ఇప్పుడు ఏజ్ 39 years లో ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కూడా కొంచెం సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఈ పేషెంట్ ఏదైతే చెప్తున్నారో 6-7 times ఐవీఎఫ్ అనేది జరుగుండపోవచ్చు. బికాస్ నార్మల్ గా అట్లీస్ట్ 4 to 6 months గ్యాప్ చెప్తాం అనమాట బిట్వీన్ ఐవీఎఫ్ టు ఐవీఎఫ్. ఓకే, సో ఐయుఐ నుంచి ఐవీఎఫ్ కి వెళ్ళేటప్పుడు ఎంత గ్యాప్ ఉండాల్సి ఉంటుంది? దానికి 1 month ఇస్ సఫిషియంట్ అండి. ఐవీఎఫ్ నుంచి ఐవీఎఫ్ కి వెళ్ళాలంటే మాత్రం 3 to 4 months గ్యాప్ తీసుకుని చేస్తుంటారు. మినిమం 3 to 4 months. బెస్ట్ ఈజ్ ఐడియల్లీ 6 months గ్యాప్ ఉంటే బాగుంటుంది. సో ఆ పేషెంట్ కి ప్రాబ్లం మరి ఐయుఐ చేస్తుంటారా ఏం ట్రీట్మెంట్ వి డోంట్ అండర్స్టాండ్. మీరు అంటే ఇందాక ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ వీటితో పాటు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్నారు, అంటే ఏంటండి వాటి అదేమన్నా డిఫరెంట్? ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు ఐవీఎఫ్ ఇక్సీ ప్రొసీజర్ తర్వాత ఏవైతే మనకు ఎంబ్రియోస్ అంటే పిండాలు ఏవైతే తయారవుతాయో అవి నార్మల్ గా మనము 2 to 3 ఎంబ్రియోస్ ని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. అది కాకుండా ఒకవేళ ఆ పేషెంట్ కి మనకు 7 embryos or 8 embryos అంటే ఎక్సెస్ గా ఎంబ్రియోస్ ఏవైతే ఉన్నాయో అలాంటివి మనము దాన్ని ఉపయోగించకుండా ఓన్లీ, ఎందుకంటే నార్మల్లీ లీగలీ ఓన్లీ 2 to 3 embryos మనము పెట్టాలన్నమాట గర్భసంచిలో. అది కాకుండా మిగిలిన ఎంబ్రియోస్ ఏవైతుందో అది మనం డిస్కార్డ్ చేయకుండా దాన్ని మరి తర్వాత ఒకవేళ ఈసారి మనకు ఐవీఎఫ్ సక్సెస్ కాలేదంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అవి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే లేమన్ స్టోన్స్ లో చెప్పాలంటే అది ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ మనము యూజ్ చేసుకోవడం అనమాట. అంటే టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం అనమాట. దాన్ని ఫ్రీజ్ చేసి ఆ ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేసి మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు దాన్ని రూమ్ టెంపరేచర్ తీసుకొచ్చి దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. ఓకేనండి సునీత గారు, మరిన్ని డీటెయిల్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దామండి. థ్యాంక్స్ అండి. మా తల్లిదండ్రులకో లేకపోతే చుట్టాలకో ఇలాగా పెళ్ళయ్యాక 10 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టారు, 7-8 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టారని అలా వెయిట్ చేస్తూ ఉండడం వల్ల వయసు పెరగడమే కాకుండా సమస్యలు తీవ్రమవుతూ ఉంటాయని, సంతానలేమి సమస్యలు ఉన్నప్పుడు కారణం ఏంటి, ఒకవేళ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అయితే కొంతకాలం ఏమన్నా వెయిట్ చేయొచ్చా, ఇలాంటి విషయాలన్నీ డాక్టరు, గైనకాలజిస్టు లేకపోతే మంచి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ సలహా తీసుకొని వాళ్ళ సలహాలు సూచనలు పాటించడమే కాకుండా ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతులకు వెళ్లే వాళ్ళు స్ట్రెస్ కూడా కొంచెం తగ్గించుకోవడం చాలా ముఖ్యమని సూర్య ఇన్ఫెర్టిలిటీ సెంటర్ నుంచి సునీత గారు తెలియజేశారు. ఇది వాళ్ళ సంజీవని కార్యక్రమం. రేపు మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ప్రతిరోజు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ వాటర్ టేస్ట్ లో చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం. కానీ బ్రెడ్ ఉప్మా అండ్ బ్రెడ్ గులాబ్ జామ్ నేర్చుకోవాలనుకుంటే డోంట్ మిస్ వాటర్ టేస్ట్.
తెలుగు సినీ స్వర్ణయుగ చిత్ర విశేషాలను విశ్లేషించే విశిష్ట కార్యక్రమం గోల్డెన్ క్లాసిక్. విజయవాడ మిశ్రమ చిత్రంలో కథానాయికగా మొట్టమొదట భానుమతిని బుక్ చేసి 5-6 ఏళ్లు తీసిన తర్వాత దాన్ని తగలబెట్టి సావిత్రి కథానాయికగా బుక్ చేశారు. ఆ చిత్రంలోనే కావాలి అని నాగేశ్వరరావు ఒక కామెడీ క్యారెక్టర్ చేశారు. కారణాలు ఏమిటి? వాళ్ళ బర్రెలు గొర్రెలు వెతకపోతే మా అక్కని వెతకూడదు. ఓ వెతుకుతాను, ఏమనుకున్నావు?